ప్రేమ స్వరూపులారా, embodiments of love. మానవుని యందు అహంకారం ఉండినంత వరకు ఎట్టి గౌరవమును తాను పొందలేడు. So long there is ego in man, he will never receive any respect. అహంకారమే మానవుని అధఃపతనము గావిస్తున్నది. It's only the ego that will ruin him. ఏనాడు మానవుని నుండి ఈ అహంకారం నిర్మూలమవును, ఆనాడే ప్రజలు తనను అమితంగా ప్రేమిస్తారు. The day he is free from this ego, he will be respected and honored by people. ప్రపంచం యొక్క ప్రేమను పొందవలనన్నా మానవుని యందు ప్రధాన శత్రువైనటువంటి ఈ అహంకారమును మొదలు నిర్మూలము గావించాలి. In order to be loved by everybody, he should kill the ego in him. పిల్లలకు చాలా చక్కగా తెలుసు, ఫుట్బాల్ ఆడుతుంటారు. Children know pretty well, they play football game. ఈ ఫుట్బాల్ నందు గాలి ఉండినంత వరకు కూడాను అటువైపున వారు ఇటువైపున వారు కాళ్లతో తంతుంటారు. So long there is air in the football, it receives kicks from both the sides of the teams. ఏనాడు ఈ ఫుట్బాల్ నందు గాలి వెలువడనో వెలుపల వెళ్ళునో అప్పుడే ఈ ఫుట్బాల్ను చేతికి అందుకుంటారు. The day when the football is deflated, then only it will be lifted by the hands. ఈ ఫుట్బాల్ నందున్నటువంటి గాలియే అహంకారం. The air in the football is ego. ఈ అహంకారం ఉండినంత వరకు కూడాను ఇతరుల యొక్క దెబ్బలు తాను భరించక తప్పదు. So long he is egoistic, he cannot refrain from receiving kicks from all. అదే విధముగానే మానవుని యందు అహంకారం నిండి ఉన్నంత వరకు కూడాను ఇతనికి ప్రపంచం యొక్క అనుభూతులు కానీ లేక ఆప్యాయత కానీ ప్రేమ కానీ అందుకోలేడు. So long he has got ego in him, he cannot have any experiences, he cannot win the affection of people. కనుక ప్రపంచం యొక్క మన్ననలను పొందవలనన్నా మొట్టమొదట అహంకారం నిర్మూలన చెయ్యాలి. In order to be respected, he must kill his ego. ఇంకా రెండవది క్రోధం హిత్వా నశోచనీ. ఇంకా రెండవ శత్రువు క్రోధము. The second enemy is anger. ఈ క్రోధము మానవుని యందు ఉండినంత వరకు కూడాను అతనికి దుఃఖము తప్పినది కాదు. So long there is anger in him, he cannot be free from misery. ఇది ఒక భయంకరమైనటువంటి అగ్నిజ్వాలలతో కూడి ఉంటుంది. There is a terrific fire in him. కనుకనే దీనిని క్రోధాగ్ని అని కూడా ఒక పేరు. Therefore it is called fire of anger. ఈ అగ్ని ఉండినంత వరకు కూడాను ఇతనికి శాంతి అనేటువంటి యొక్క ఆనందము తనకు లభించదు. So long there is this fire of anger, he cannot enjoy bliss. కనుకనే మానవుడు దుఃఖము నుండి నిర్మూలన కావాలనన్నా విముక్తి కావాలనన్నా మొట్టమొదట మానవుని యందున్నటువంటి క్రోధాన్ని దూరం చేసుకోవాలి. In order to attain liberation, he should be free from misery. ఈ క్రోధమే మానవుని అనేక విధములుగా కూడాను తాను హీనుని గావించుతున్నది. It's only this anger that will ruin him. మానవత్వాన్ని నిర్మూలము చేయుచున్నది. It kills the human quality. క్రోధము కలిగిన వానికి ఏ పనియు ఫలింపకుండు. The one with anger will now be successful in any of the tasks. ఎగ్గును గలుగును. He would have problems. తన కలిమి భంగపుచ్చును. He loses his wealth. తనకును గల గౌరవము దగ్ధము చేయును. It will put on fire all his తన respect. వారలకు ఎడచేయును. He'll be away from his near and dear. కనులకు కోపము వలన సర్వము చెడుగును. Therefore he fails in all of his attempts out of anger. కనుక మానవత్వంలో ఈనాడు సర్వత్రాన్ని కోల్పోవుటకు
ఈ అహంకారము క్రోధములే మహాశత్రువులుగానే ఉంటున్నాయి. For this total loss, it's only the ego and the anger that are responsible.